తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల పర్వం మొదలైంది. 3 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. తొలి విడతలో 30 జిల్లాల్లోని 197 మండలాలు 4480 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి విడత ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో నామినేషన్లను అధికారులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో 12,732 గ్రామ పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసింది. 3 నుంచి 4 పంచాయతీలకు కలిపి ఒకచోట నామినేషన్లను స్వీకరిస్తున్నారు. తొలి విడతలో 50 లక్షల మంది ఓటర్లున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు మొదటి విడత నామినేషన్ల పర్వం మొదలైన పరిస్థితి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి ప్రస్తుతం? అంటే ఎన్నికల అధికారులు ఎలాంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు? బలరాం, ఇటు తెలంగాణ అంటే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈ నెల 1వ తేదీన విడుదలైంది. పూర్తి స్థాయిలో ఇవాల్టి నుంచి నామినేషన్ల అంటే మొత్తం మీదుగా 3 విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొత్తం మీదుగా 197 మండలాలు అంటే తెలంగాణ 30 జిల్లాల్లో 31 జిల్లాలో ఉన్నటువంటి 197 మండలాల్లో 4,480 గ్రామాల్లో ఈ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతకు సంబంధించి నేటి నుంచి అంటే 9వ తేదీ వరకు కూడా ఆ నామినేషన్లను కూడా స్వీకరిస్తారు. 10వ తేదీన వాటిని పరిశీలనతో పాటు 11వ తేదీ నుంచి అంటే దాదాపు 11వ తేదీ నుంచి 20వ తారీఖు వరకు ఈ ప్రచారం కూడా నిర్వహించుకోవచ్చు. ఈ నెల 21న మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నిక ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆ ఎన్నిక జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. సాయంత్రం కల్లా ఫలితాలు కూడా మొదటి విడతకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. పూర్తి స్థాయిలో అటు పోలీస్ భద్రతా సిబ్బంది కానీ అంటే జిల్లాకు ఒక అబ్జర్వర్ ను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆడిట్ ఆఫీసర్లు అంటే వ్యయ పరిశీలకులు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో రోజువారీ లెక్కలు కూడా ఖచ్చితంగా వార్డు మెంబర్ అభ్యర్థులు కానీ ఇటు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచులు కూడా ఖచ్చితంగా ఒక నివేదికను కూడా ప్రతిరోజు అందించాల్సి ఉంటుంది. నామినేషన్లకు సంబంధించి అఫిడవిట్ ను కూడా ఈసారి పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ అఫిడవిట్ లో అభ్యర్థి ఎంత మేర ఖర్చు పెడుతున్నారు, గత కేసులు ఏవైతే ఉన్నాయో వాటి ఎలక్షన్ కోడ్ లో ఉల్లంఘించినటువంటి కేసులన్నింటినీ కూడా అఫిడవిట్ లో పేర్కొనాలని కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. ఖచ్చితంగా రోజువారీ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఖర్చు వివరాలు ఏవైతే ఉన్నాయో ఒక సపరేట్ అకౌంట్ తీసుకోవాలని కూడా ఇంతకుముందు చెప్పిన నేపథ్యంలో సపరేట్ అకౌంట్ ఉన్నప్పటికీ లేనప్పటికీ పూర్తి స్థాయిలో ఉన్న అకౌంట్ ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఖచ్చితంగా ఎన్నికల్లో పెట్టినటువంటి ఖర్చును కూడా చూపెట్టాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. వారికి సంబంధించినటువంటి ఏదైతే డిపాజిట్లు కూడా ఉన్నాయో వాటిని కూడా ఇప్పటికే ఖరారు చేసింది. రోజువారీ ఖర్చుల వివరాలు కూడా పూర్తి స్థాయిలో సూచించాలి. ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ నామినేషన్ కూడా స్వీకరించనున్నారు. వీటికి సంబంధించినటువంటి పరిశీలన కూడా ఉంటుంది. 13వ తేదీన ఉపసంహరణ గడువు కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇస్తుంది. ఖచ్చితంగా ఈ నామినేషన్ల అభ్యర్థుల ప్రకటన కూడా అదే రోజు ఫైనల్ కాబోతుంది. పూర్తి స్థాయిలో పోలీసు భద్రతా సిబ్బంది కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిఎస్ఎస్కే జోషి కూడా వాళ్ళందరికీ ఈ మధ్య వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. మొత్తం 3 విడతలుగా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ నెల 21న ఎన్నిక కూడా జరగబోతుంది. ఇంకా ఏదైతే ఇంతకు ముందు అంటే ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఏకగ్రీవానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ ఏకగ్రీవం గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఏకగ్రీవం ఈ రోజు నుంచి కూడా చేసుకోవచ్చు అని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సూచించింది. ఇంతకు ముందు చేసినటువంటి తీర్మానాలు ఏవి పనిచేయవు, ఇప్పటి వరకు చేసుకున్న తీర్మానాలు ఏవైతే ఉంటే డైరెక్ట్ గా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇవ్వచ్చు అని కూడా చెప్పింది. పూర్తి స్థాయిలో ఆ ఏకగ్రీవం అయినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నజరానా ఏదైతే ఉందో 10 లక్షలుగా ఖరారు చేసింది. అటు కొంతమంది కాన్స్టిట్యూన్స్ లో వారిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు కూడా స్వయంగా సొంతగా అంటే వాళ్ళే సొంతంగా ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఇవ్వనున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. అటు మంత్రి కేటీఆర్ కూడా అంటే తనకు సంబంధించినటువంటి సిరిసిలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్స్ సంబంధించి 15 లక్షలు ఇస్తాను, ఖచ్చితంగా మీరు కనుక ఏకగ్రీవం చేస్తే 15 లక్షలు ఇస్తాను, నజరానా ఇస్తాను కూడా తాను చెప్పడం జరిగింది. ఇప్పటికే కొన్ని గ్రామాలు అయితే ఏకగ్రీవం అయిపోయాయి.
వాటికి సంబంధించిన వాటిపైన కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని సూచనలు కూడా చేసింది. ఎవరైనా ప్రలోభాలకు గనుక గురిపెట్టి ఖచ్చితంగా మాకే ఏకగ్రీవం చేయాలని కానీ ఒత్తిడి కనుక చేస్తే వాటిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సూచించిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొదటి విడతకు సంబంధించి నెల 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరగబోతున్నాయి. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్. బులెటిన్లో